రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ సొరంగంలో శిథిలాల కింద ఉన్న మిగతా కార్మికుల ఆచూకీ కోసం 60 రోజులుగా పనులు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 22న సొరంగం పైకప్పు కూలీ ప్రమాదం చోటు చేసుకోగా ఇప్పటి వరకు 2 కార్మికుల మృతదేహాలు లభించాయి. ఇంకా 6 కార్మికుల ఆచూకీ కోసం నిరాటంకంగా పనులు కొనసాగుతున్నాయి. 12 సంస్థలకు చెందిన 560 మంది సిబ్బంది 3 షిఫ్టుల్లో తవ్వకాలను కొనసాగిస్తున్నారు. సొరంగంలోని ప్రమాద స్థలంలో D2 పాయింట్ వద్ద రక్షణగా ఏర్పాటు చేసిన ఇనుప కంచె వరకు తవ్వకాలు పూర్తయ్యాయి. అక్కడి నుంచి ఇంకా ముందుకు పనులు కొనసాగించాలా లేక నిలిపివేయాలా అన్న దానిపై ప్రభుత్వ ఏర్పాటు చేసిన సాంకేతిక నిపుణుల కమిటీ శుక్రవారం సమావేశం కానుంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో 62 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇంకా తప్పిపోయిన 6 కోసం ఇంకా వెతుకుతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా వారి మృతదేహాలు కూడా లభ్యం కాకపోవడం గల కారణాలు ఏంటి? ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రమణి. తెలంగాణలోని శ్రీశైలం టన్నల్లో జరిగినటువంటి ప్రమాదం ఇప్పటికీ 62 రోజులకు చేరుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే రిస్క్ టీమ్స్ కూడా పూర్తిగా పెద్ద ఎత్తున బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. 2 మృతదేహాలు మాత్రం వెలికి తీశారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు చేరవేసినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎస్ఎల్బీసీ టన్నల్లోని 13.5 కిలోమీటర్స్ దగ్గర జరిగినటువంటి ఈ ప్రమాదంలోని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించినటువంటి శ్రీశైలం సొరంగ మార్గం సంబంధించిన అధికారులు కూడా జాతీయ స్థాయిలోనైతేనేమి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి రిస్క్ టీమ్స్ తోటి 42.5 సంబంధించినటువంటి అనేక రిస్క్ టీమ్స్ లతో పాటు ఆడ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే చూసినట్లయితే 62 చేరుకున్నటువంటి ఈ ప్రమాదం ఘటన దగ్గర ఇప్పటికీ అనేక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేషనల్ డిఫెన్సే కావచ్చు, బొగ్గుగన్లో పనిచేస్తున్నటువంటి టెక్నికల్ వింగ్ లో పనిచేసినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి నిపుణులే కావచ్చు 62 రోజులుగాను నిరంతరం పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మిగతా 6 మృతదేహాల కొరకు సాయశక్తులు అక్కడ జరుగుతున్నటువంటి టీంలో పనిచేస్తున్నారు. ఈ రోజు మాత్రం అక్కడ జరుగుతున్నటువంటి డేంజర్ జోన్ లోని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి మట్టి సంబంధించిన వాటర్ ని పూర్తిగా ఇప్పటికే క్లీన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన మట్టిని కూడా తొలగించడం జరిగింది. కాకపోతే అక్కడ ఆ డేంజర్ జోన్ లో కానీ ప్రయత్నం ముమ్మరం చేసినా కూడా అక్కడ పోవడానికి మాత్రం కొంత రిస్క్ టీమ్ కు ప్రాబ్లం అవుతుంది అనేది అక్కడ ఉన్న సాంకేతిక నిపుణులు కూడా చెప్తున్నారు. అక్కడ వాటర్ స్పీడప్ పెరుగుతున్నది, దానివల్ల కొంత అక్కడికి పోలేకపోతున్నారు రిస్క్ టీమ్స్. అక్కడ ఉన్నటువంటి మృతదేహాలను వెలికి తీయడానికి కొంత ప్రమాదకరమైనటువంటి విషయాలు కూడా అక్కడ ఒక్కొక్కసారిగా వెలువడుతున్నటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని ధృవీకరించినటువంటి రిస్క్ టీం సభ్యులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ ప్రమాదం జోన్ లో ఉండి మిగతా 6 మృతదేహాలను తీయడానికి మాత్రం జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నేషనల్ డిఫెన్స్ సంబంధించినటువంటి సాంకేతిక నిపుణులే కావచ్చు, మిగతా అధికారులు కూడా రిస్క్ టీం పాయింట్స్ ని కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆ పూర్తి స్థాయిలోని జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయికి సంబంధించిన రిస్క్ టీము ప్రయత్నాలు అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. 62 రోజులుగా జరిగినటువంటి ఈ ప్రయత్నము ఈ రోజుతోటి కూడా పెద్ద ఎత్తున సహాయ చర్యలు అయితే ముమ్మరం అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. దామని అయితే శ్రీనివాస్, చెప్పండి, ఇంకా ముందుకు వెళ్లాలా లేదా అని చెప్పేసి దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంకేతిక నిపుణుల కమిటీ కూడా శుక్రవారం అంటే ఈ రోజు సమావేశం కానున్నట్లుగా తెలుస్తుంది. ఆ సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందంటారు? ప్రధానంగా చూసినట్లయితే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి 6 రిస్క్ టీమ్స్ ఏవైతే నావీ కావచ్చు, బొగ్గుగన్లో పనిచేసేటటువంటి సంబంధించినటువంటి నిపుణులే కావచ్చు, ఏదైతే విపత్తులకు సంబంధించినటువంటి ప్రమాదాలు జరిగే క్రమంలో పనిచేసేటటువంటి అనేక దళాలు, దీనికి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి వారు పనిచేస్తున్న క్రమంలో కూడా ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ ఉన్నదో అక్కడ కొంత ఆ పరిసర ప్రాంతాలు కిలోమీటర్న్నర మాత్రం ప్రమాదంగా ఉంది. ఎప్పుడు పైభాగం కూలే ప్రమాదం ఉన్నది. దానితో పాటు వాటర్ ఎవరైతే రివర్ కు దగ్గర ఉండటంతో వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఎప్పుడు ఏం చేయలేమనేది ఒకటైతే వారు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. కానీ అంతకంటే ముందు జరిగినటువంటి సైంటిఫిక్ గా చేసినటువంటి వారు కూడా ఇదే విషయం ధృవీకరించారు. టోటల్ గా పనిచేస్తున్నటువంటి 6 రిస్క్ టీమ్స్ కూడా పూర్తిగా 62 రోజుల్లో జరిగినటువంటి ఈ విషయాలన్నీ సమీక్షించిన తర్వాతనే ప్రమాద సూచికలు అయితే ఉన్నట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు జరిగేటటువంటి సమీక్ష సమావేశంలో కూడా పూర్తిగా ఈ అధ్యయనం చేస్తూ ఈ 6 రిస్క్ టీమ్స్ వాళ్ళ యొక్క
గత 62 రోజులుగా జరిగేటువంటి ఈ రిస్క్ టీమ్స్ యొక్క చెప్పే విషయాలను పరిగణలోకి తీసుకొని కమిటీ అయితే ఈ రోజు నిర్ణయం తీసుకోబోతుంది. ఏదేమైనప్పటికీ సహాయ చర్యలు అయితే ఆపడానికి అయితే ఏం లేదు, కానీ ముమ్మరం చేయడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది సాంకేతిక నిపుణులు ఈ 6 రిస్క్ టీమ్స్ తో కలిసిన కమిటీలతోటి రివ్యూ చేయడం అనేది ఈ రోజు జరుగుతుందనేది చెప్తున్నారు. బ్రాహ్మణ్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.